అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ పూజ చేస్తారా? మాదైతే ప్రసాదం తయారు చేస్తున్నాం. ఇంకా పరవాన్నం అవుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని వేపుతున్నాను. వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదండి, కానీ ఒక్కదాన్నే కదా చేసుకోలేకపోతున్నాను. పిన్ని ఉన్నారు కాబట్టి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. యమ్మీగా పరవాన్నం చాలా మంచిగా వచ్చిందండి. యమ్మీ సూపర్. శనగపప్పు బూరెలు చేస్తాం. దానికి ముందు పప్పు ఉడకపెట్టేసి ఇలా మెదిపి కళాయిలో నెయ్యి వేసి నేతిలో నెయ్యి పడేసి బెల్లం పడేయాలి. రెండు కలిపి కొంచెం పాకం తీగ పాకం వచ్చాక తీసి వండి చుట్టి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, అంటే నేను చేయట్లేదు, పిన్ని నాతో చేయిస్తున్నారు. నేర్చుకోవాలి కదా, నీకు రావాలి కదా అని చెప్పి. ఇప్పుడు చెప్పు మమ్మీ, ఏంటిది? బెల్లం పాకం. బెల్లం పాకం తీగ పాకం వస్తే దాంట్లో శనగపప్పు ఇప్పుడు నేనే చెప్పు. పాకం బాగా మరుగుతున్నప్పుడు ఇలా వాటర్లో వేసుకోవాలంట. వేసుకుంటే మనకి తీగ పాకమా ఉండ పాకమా అనేది ఏ క్వాంటిటీలో ఉంచుకోవాలనేది అర్థమవుతుంది. అలా పాకం రాగానే మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వార్చుకొని ఆ పప్పుని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి, కలిసిపోవాలి, మొత్తం ఉండలు ఉండకూడదు. వేసుకోవాలి, చప్పట్లు కొట్టకూడదు. అలాగా బూర్లో పెట్టే పూర్ణం రెడీ అయిపోయింది. ఇంకా ముద్దగా అవ్వాలి, ఉండ చూడడానికి వచ్చేంత వరకు. ఇదేమో ఏంటి మమ్మీ? తోపు అంటే సోయ అంటాం కదా, దాన్ని తోపు అంటారు. అంటే ఇది ప్రిపేర్ అయిపోతే బూర్లు వేసి బెల్లం పాకంలో పప్పు వేస్తాం. వాటర్ అయిపోయింది అనుకున్నాను నేను, కానీ నాకు తెలియదు కదా. ఇప్పుడు పాకం వచ్చింది. దీన్ని అనమాట మనం ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరి ఉండ చూడడానికి వీలుగా వస్తుందంట. ఇంకా బూరెలు వేయడం అవి చూపించడానికి టైం లేదండి, పూజకి టైం అయిపోయిందని చేసేస్తాం తొందరగా. అన్నయ్య పిన్ని అమ్మ తింటున్నారు. డైరెక్ట్ యూట్యూబ్ లోనే ఏం పర్లేదు. సరే తీరు రాదు కదా. పులిహోర టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తాను, ఓకేనా? యాక్చువల్లీ సేమ్ డైలాగ్ ఒక 1 month క్రితం చెప్పాను. సో గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది తిన్న తర్వాత. ఇప్పుడు వస్తుంది రోజు టెస్ట్ చేయడానికి తింటున్నాను అనమాట. వ్రతం అయిపోయింది. సో అంటే సిగ్గు లేదు అంటారు అనమాట. సిగ్గు లేకుండా మళ్ళీ తిన్నాను, అందుకే కొంచెం పట్టుకున్నాను. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.